ఆహారాన్ని కల్తీ చేస్తున్న అక్రమార్కుల తీరు తారాస్థాయికి చేరింది. అనంతపురం జిల్లాలో నకిలీ పాలను మిఠాయి దుకాణాలకు విక్రయిస్తున్న వైనం వెలుగుచూడగా తాజాగా ప్రమాదకర పరిస్థితుల్లో నకిలీ చెర్రీలు తయారు చేస్తున్న తీరు బయటపడింది. రాయలసీమ జిల్లాలోని బేకరీలకు సరఫరా చేస్తున్న నకిలీ చెర్రీలను ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారన్న వివరాలను మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అందిస్తారు. బేకరీలకెళ్లి ఆప్యాయతగా ట్రూటీ ఫ్రూటీ వేసిన పదార్థాలను రంగురంగులుగా కంటికింపుగా కనిపించే ఆ పదార్థాలను రుచిగా ఆప్యాయతగా తింటాం. కానీ ఈ ట్రూటీ ఫ్రూటీ బొప్పాయి పండు నుంచి తయారు చేస్తారనేది చాలామందికి తెలియదు. ఈ బొప్పాయి పండును ఎంత ప్రమాదకరంగా, ఎంత అశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నారు, మనం వాటిని ఎంత ప్రీతిగా కొనుక్కొని తింటున్నాము, ఎలా అనారోగ్యాలకు పాలవుతున్నాం అనేది ఇక్కడ ఈ పరిశ్రమకు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఈ పరిశ్రమలో ఈ బొప్పాయి పళ్ళను తీసుకొచ్చి వాటిని ఉప్పులో ఊరబెట్టిన వైనం కానీ, ఈ అపరిశుభ్రంగా ఆ కుంటల్లో వేసి చేస్తున్న వైనం కానీ ఇక్కడ చూస్తే అసలు ముక్కుపుటాలు అదిరిపోయేలా ఇక్కడ కుళ్ళిపోయిన అత్యంత అనారోగ్యకరమైన అశుభ్రమైన వాతావరణంలో వీటిని ఉంచారు. ఆహార తనిఖీ అధికారులు వీటిని తనిఖీ చేసి అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉందని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. ఇతనికి ఎటువంటి లైసెన్స్ల అనుమతులు లేవండి. తర్వాత అనైజీనిక్ కండిషన్లో తయారు చేస్తున్నాడు. కలర్స్ కూడా ఎక్కువ వాడుతున్నాడు. అందులో మేము శాంపుల్ తీసాము. శాంపుల్ తీసి ల్యాబ్ పంపిస్తున్నాము. పంపించిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు దాంట్లో వచ్చి ఏం పడినా కూడా చచ్చిపోతుందండి. దాంట్లో అసలు చుట్టుపక్కల ప్రొటెక్షన్ ఏం లేదు. ఇది అడవిలో ఉన్నట్టు ఉన్నది. ఇది దాంట్లో పాము ఏదో వచ్చి పడినా కూడా చచ్చిపోతుంది. అది మనం తినాల్సిందే కదా. కార్సినోజెనిక్ అండి. ఎక్కువ కలర్ కన్జ్యూమ్ చేస్తే క్యాన్సర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంతా ఈ మామూలుగా బ్రెడ్స్లో, కేకుల్లో, స్వీట్స్లో ఉపయోగించే చెర్రీస్ రెడీ అవుతున్నాయి ఇక్కడ. మరి దాన్ని చెర్రీస్ రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఆ చెర్రీస్ రెడీ చేసే దాంట్లో కానీ కాస్మెటిక్స్ కలర్స్ ఎక్కువగా వాడుతున్నారు వాళ్ళు. ఆ మొత్తము ప్రాణహాని ప్రజలకి జరుగుతాయనే ఉద్దేశంతో మేము అడ్వాన్స్గా ఆర్డీఓ గారి ఉత్తర్వు మేరకు, జేసీ గారి ఉత్తర్వు మేరకు ఉన్న స్టాక్ని మొత్తం సీజ్ చేసి నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళు తదుపరి ఉత్తర్వులు తీసుకొచ్చే వరకు కానీ కంపెనీని సీజ్ చేస్తున్నాం. అదంతా కుళ్ళి ఆ స్మెల్ వచ్చేది, అక్కడ దోమలు ఉత్పత్తి అయ్యి పిల్లలకి జలుబు చేసేది, జ్వరాలు వచ్చేది, అట్లా అయిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. పందులన్నీ వచ్చి పొరులుతాయి. అదంతా ఆ తుప్పంతా వేసి అదంతా నీళ్ళన్నీ గలీజు వాసన, పిల్లలకంతా వాంతులు, బేదులు, జ్వరాలు. తిన్నాము చెప్పినా కానీ ధర్మ ఉరివే చెవులు వేసుకోడు. చాలా కష్టం అయిపోతుంది సార్. ఇంట్లో ఉండలేము సార్. మేము చాలా స్మెల్ సార్. పిల్లోళ్ళకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు సార్. చాలాసార్లు చెప్పినాం సార్. మేము చెప్తే అప్పటికప్పుడు క్లీన్ చేపిస్తారు, మళ్ళీ మామూలుగానే ఉంటుంది సార్. అక్కడ నాణ్యత లేని బొప్పాయి పళ్ళను తీసుకొచ్చి వాటిని కుళ్ళబెట్టి అత్యంత అశుభ్ర వాతావరణంలో వాటిని కుళ్ళగొట్టి వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ట్రూటీ ఫ్రూటీ తయారు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో వీటికి రంగులు పూసి వీటిని రాయలసీమ జిల్లాల్లోని అన్ని బేకరీలకు ఈ ట్రూటీ ఫ్రూటీ సరఫరా చేస్తున్నారు. రంగులు పులుముకున్న ఈ చెర్రీని తింటే తప్పనిసరిగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని ఆహార తనిఖీ అధికారులు చెప్తున్నారు. మామూలుగా ఒక పీపీఎం కంటే తక్కువగా మోతాదులో వేయాల్సిన ఈ రంగును అత్యధికంగా, అంటే రంగు తప్ప వీటిలో వేరే కనిపించడం లేదు. అనంతపురం నుంచి కెమెరామెన్ నారాయణతో లక్ష్మీప్రసాద్.